సింగాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం, హుజురాబాద్, కరీంనగర్. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఆలయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సందర్శిస్తారు. ఆలయ విశేషాలు: ఆలయం దక్షిణ భారత శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మించబడింది. ఆలయ గోపురం, శిల్పాలు, దేవతామూర్తులు, చెక్కు విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తాయి. ప్రతిరోజు నిత్య పూజలు, హారతులు జరుగుతాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది, శ్రావణ మాసం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సతీమణి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తుల ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు. ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు వంటి పర్వదినాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అమ్మవారు భక్తులకు కటాక్షాన్ని ప్రసారిస్తూ వారి కోరికలను తీర్చేందుకు ప్రసిద్ధి చెందారు. ఆలయ సమీపం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందేందుకు ఇక్కడ ఎక్కువ సమయం గడుపుతారు. వీకెండ్లలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు ఇక్కడ గడపడానికి ఆనందాన్ని కలిగిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందవచ్చు. సమీప ప్రాంతాల నుండి భక్తులు తరచుగా ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకం, తులాభారం, అర్క మిఠాయి ప్రసాదంగా ఇవ్వడం వంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీ గోదాదేవి ఆండాల్ అమ్మవారి అవతారంగా భక్తుల్ని భక్తి మార్గంలో నడిపించేవారిగా భావిస్తారు. ఆమె తిరుప్పావే భగవంతుని సేవకు మార్గదర్శకంగా నిలిచే అద్భుతమైన గ్రంథం. ఈ ఆలయంలో శ్రీనివాసుడి కరుణతో పాటు గోదాదేవి భక్తి ప్రభావం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. గోదాదేవి శ్రీ మహావిష్ణువు పరమ భక్తురాలిగా ప్రసిద్ధి. ఆమె తమిళనాడు రాష్ట్రంలో జన్మించి శ్రీరంగంలో భగవంతుని కీర్తిస్తూ తిరుప్పావై రాసిన మహానుభావురాలు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మరియు గోదాదేవి కలిసి కొలువై ఉంటారు. ఇది చాలా అరుదైనది. ప్రతి ఏడాది శ్రీ గోదాదేవి కళ్యాణం చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ శ్రీ ఆండాల్ తిరునక్షత్రం ప్రత్యేకంగా జరుపుకుంటారు. శ్రీ గోదాదేవి ఆండాల్ అమ్మవారి అవతారంగా భక్తుల్ని భక్తి మార్గంలో నడిపించేవారిగా భావిస్తారు. ఆమె తిరుప్పావై భగవంతుని సేవకు మార్గదర్శకంగా నిలిచే అద్భుతమైన గ్రంథం. ఈ ఆలయంలో శ్రీనివాసుడి కరుణతో పాటు గోదాదేవి భక్తి ప్రభావం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఈ ఆలయాన్ని సందర్శించాలని భావిస్తే ఏ శుభదినంలో వెళ్ళినా స్వామివారి దర్శనం మరింత ఫలప్రదంగా ఉంటుంది. ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడం భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఓం శ్రీ వెంకటేశాయ నమః.